భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 3 ఎపిసోడ్ 3 ఎపిసోడ్ 4 సో ఈ 2 ఎపిసోడ్లు ఈ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. మొదలు పెడదాం. ఎపిసోడ్ 3 అండ్ ఎపిసోడ్ 4. పార్ట్ 3లోని ఈ ఎపిసోడ్ 3 అండ్ ఎపిసోడ్ 4 యొక్క మెయిన్ ఉద్దేశం గేల్ వైనాండ్, డొమినిక్ ఫ్రాంకన్, పీటర్ కీటింగ్ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన కన్వర్జేషన్ మాత్రమే ఈ ఎపిసోడ్ 3 అండ్ 4 మనకి తెలియపరుస్తుంది. సో స్టార్ట్ చేస్తే ఎపిసోడ్ 2లో గేల్ వైనాండ్తో డొమినిక్ ఫ్రాంకన్కి అపాయింట్మెంటు మన టూహీ ఇప్పించాడు పీటర్ కీటింగ్ సమక్షంలోనే. సో వాళ్ళ ముగ్గురు కలిసి అక్కడ పార్టీ చేసుకుంటారు. డొమినిక్ ఫ్రాంకన్, పీటర్ కీటింగ్, ఎల్స్వర్త్ ఎం టూహీ ముగ్గురు కలిసి పార్టీ చేసుకుంటారు. గేల్ వైనాండ్తో డొమినిక్ ఫ్రాంకన్కి అపాయింట్మెంటు మన ఎల్స్వర్త్ ఎం టూహీ ఇప్పించి ఆ అపాయింట్మెంట్ ద్వారా స్టోన్ రిడ్జ్ అనే ఒక రియల్ ఎస్టేట్ బిల్డింగ్ పీటర్ కీటింగ్కి రావాలి అనే ఒక ఉద్దేశం టూహీది. సో అనుకున్నట్టుగానే ఈ ఎపిసోడ్ 3 అండ్ 4లో డొమినిక్ ఫ్రాంకన్ గేల్ వైనాండ్ని కలుస్తుంది. సో మొట్టమొదట డొమినిక్ ఫ్రాంకన్ కలవటానికి తీసుకెళ్తాడు ఎల్స్వర్త్ ఎం టూహీ. సో కలవటానికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరు కలుస్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఒకరినొకరు విష్ చేసుకున్న తర్వాత వైనాండ్, డొమినిక్ ఫ్రాంకన్, సో పీటర్కి ఎల్స్వర్త్ ఎం టూహీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది. ఏదైతే శిల్పం ఎల్స్వర్త్ ఎం టూహీ వైనాండ్కి ఇచ్చాడో ఆ శిల్పం గురించే మాట్లాడతాడు రాగానే. ఈ శిల్పం నీదే అని, సో నిన్ను చూడాలని నాకు అనిపించింది, అందుకే టూహీ ద్వారా నేను నిన్ను కలవాలని అనుకున్నాను. సో ఈ శిల్పం ఎంత అందంగా ఉంది, నిజంగా ఇలాంటి అందమైన ఒక అమ్మాయి ఉంటుందా అని నేను అనుకోలేదు, కానీ నిన్ను చూశాక అనిపిస్తుంది ఈ శిల్పం కంటే కూడా ఇంకా నువ్వు అందంగా ఉన్నావు అని అంటాడు. సో డొమినిక్ ఫ్రాంకన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా జస్ట్ అన్నిటికీ అంగీకరిస్తూ తల ఊపుతుందే కానీ ఏది ఎదురు చెప్పదు వైనాండ్కి. సో డైరెక్ట్గా టాపిక్లోకి వస్తుంది. మీరు నన్ను ఎందుకు పిలిపించారు, నాతో మీరు శారీరక సంబంధాన్ని పొందాలనే కదా అని అంటుంది. ఎందుకంటే మనం అందరం అనుకున్నట్టుగానే డొమినిక్ ఫ్రాంకన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ తనకున్న యాటిట్యూడ్లో ఒక హానెస్టీ ఉన్న వ్యక్తి. సో నాతో మీరు శారీరకంగా కలవాలనే కదా మీరు నాకు ఈ మీటింగ్ అరేంజ్ చేశారు అని అంటుంది. సో దానికి వైనాండ్, నువ్వు ఇంత నిజాయితీగా ఇంత ఓపెన్గా మాట్లాడతావని నేను అనుకోలేదు ఈ విషయాన్ని. సరే నువ్వు అన్నావు కాబట్టి నేను అంటున్నాను. అవును, నువ్వు అనుకున్నది కరెక్టే. అయితే మీతో నేను శారీరకంగా సంబంధం ఒప్పుకోకపోతే సంబంధానికి మీరు ఈ ప్రాజెక్ట్ని పీటర్ కీటింగ్కి ఇవ్వరు కదా అని అంటుంది. సో దానికి వైనాండ్ ఖచ్చితంగా అవునేమో అంటాడు. సో నేను ఒప్పుకుంటున్నాను అంటుంది. ఒప్పుకుంటున్నాను అనగానే వైనాండ్ డొమినిక్ ఫ్రాంకన్ని 20 రోజుల పాటు నాతో మీరు షిప్లో రావాలి, అంటే ఓడలో వేరే దేశానికి. సో 20 రోజులు నాతో గడిపి తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నేను మీ హస్బెండ్ పీటర్ కీటింగ్కి ఇస్తాను అని చెప్తాడు. చెప్పగానే డొమినిక్ ఫ్రాంకన్ దానికి ఒప్పుకుంటుంది. ఒప్పుకొని వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. అంటే చాలా కన్వర్జేషన్ ఉంటుంది, కానీ దాన్ని చాలా ఫిల్టర్ చేసి ఏది అవసరమో అది మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే ఒక నవల రాసేటప్పుడు చాలా ఫిక్షనల్గా ఒక కన్వర్జేషన్ ఫ్రేమ్ చేయడానికి చాలా వరకు రాయాల్సి ఉంటుంది. అవన్నీ నేను ఇక్కడ చెప్తే ఇంకా బ్లాగ్ చేయటం ఎందుకు, పుస్తకమే చదువుకోవచ్చు కదా మీరు. సో అందుకోసం నేను వాటిని ఏవైతే అంత అవసరం లేదో వాటిని ఫిల్టర్ చేసి మెయిన్ సారాంశం చెప్తున్నా కన్వర్జేషన్లో. సో ఆ కన్వర్జేషన్ తర్వాత సరే మనం మళ్ళీ కలుద్దాం అని డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది.
సరే అంటాడు గెయిల్ వైనాండ్. వాళ్ళిద్దరు అక్కడితో వాళ్ళ కన్వర్జేషన్ అయిపోయి ఆ టాపిక్ అక్కడితో క్లోజ్ అవుతుంది. సో కట్ చేస్తే నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడు డొమినిక్ ఫ్రాంకన్కి వైనాండ్. ఫోన్ చేసి నేను పీటర్ కీటింగ్ని కలవాలనుకుంటున్నాను, సో ఈరోజు ఈవినింగ్ డిన్నర్ చేద్దాము, సో మీరు పర్టికులర్ రెస్టారెంట్కి, పర్టికులర్ హోటల్కి, 5 స్టార్ హోటల్కి రండి మీరు అని చెప్తాడు అని అంటాడు. అనగానే ఒప్పుకొని ఇద్దరు వెళ్తారు. పీటర్ కీటింగ్ అండ్ డొమినిక్ ఫ్రాంకన్ ఇద్దరు గెయిల్ వైనాండ్ అరేంజ్ చేసిన మీటింగ్కి, ఆ డిన్నర్కి వెళ్తారు ఆ పర్టికులర్ హోటల్కి. వెళ్ళి వాళ్ళందరూ అక్కడ కూర్చున్నప్పుడు పీటర్ కీటింగ్ చాలా ఆనందంగా ఉంటాడు. సో మిమ్మల్ని కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది వైనాండ్ గారు అని అంటాడు. సో వైనాండ్ ఇండైరెక్ట్గా డొమినిక్ ఫ్రాంకన్తో శారీరక సంబంధాన్ని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఒక ఇండైరెక్ట్ కన్వర్జేషన్లో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అది పీటర్ కీటింగ్కి కొంచెం అర్థం కానట్టుగా అర్థమయ్యి ఒక ఆశ్చర్యానికి అతను లోనయ్యి దాన్ని ఒప్పుకుంటున్నాడా ఒప్పుకోడా అనే విషయం కూడా అర్థం కాక సో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోనే వాళ్ళ మధ్య కన్వర్జేషన్ జరిగి ఆ మీటింగ్ అక్కడితో అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి అనుకున్న ప్లాన్ ప్రకారమే డొమినిక్ ఫ్రాంకన్ని పిలుస్తాడు గెయిల్ వైనాండ్ ట్రిప్కి. ఏదైతే వాళ్ళు ముందు ఒప్పందం ప్రకారం షిప్లో అనుకున్నారో వెళ్ళాలని ఆ ట్రిప్కి పిలుస్తాడు. పిలిచిన తర్వాత సో డొమినిక్ ఫ్రాంకన్ ఫోన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా బయలుదేరి వెళ్తుంది. సో వాళ్ళిద్దరూ ఓడలో ప్రయాణం మొదలు పెడతారు. సో ఓడలో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత బేసిక్గా వీళ్ళిద్దరూ ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడు, ఒక కైండ్ ఆఫ్ ఆలోచన ఉన్న వాళ్ళని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది ఆ కన్వర్జేషన్లో. వాళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ ఎలాంటి కన్వర్జేషన్ జరుగుతుందంటే, ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఒక సముద్రం చూసినప్పుడు మనుషులకు ఎలాంటి భావన కలుగుతుంది అని మీరు అనుకుంటున్నారు అని డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది. మీరు ఎప్పుడైనా సముద్రాన్ని చూసి మీకు మీరు తక్కువగా అనుకున్నారా అని అంటుంది. దానికి గెయిల్ వైనాండ్ అంటాడు, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. సముద్రాన్ని చూసినప్పుడు నేను ఎంత చిన్నవాడిని, ఎంత తక్కువైన వాడిని సముద్రంతో పోలిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అలాంటి సముద్రం మీద అర్థం లేని సముద్రం అంటే తాగటానికి పనికిరాని ఈ సముద్రం మీద ఒక ఓడని సృష్టించిన మనిషిగా నేను గర్వపడతాను, కానీ నన్ను నేను తక్కువగా ఫీల్ అవ్వను. ఆకాశాన్ని చూసి ఇంత శూన్యమైన ఆకాశంలో ప్రయాణం చేయడానికి, ఎగరటానికి ఫ్లైట్ని కనిపెట్టిన మనిషి టాలెంట్ని, మనిషి ప్రతిభని నేను చూసి గర్వపడతాను. అంతేగాని నేను ఎప్పుడు సముద్రం కన్నా చిన్నవాడిని, ఆకాశం కన్నా చిన్నవాడిని నేను ఎప్పుడు అనుకోను అంటాడు. సో ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన తర్వాత వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది ఏదైతే డొమినిక్ ఫ్రాంకన్ టేస్ట్ ఉంటుందో ఆ డొమినిక్ ఫ్రాంకన్ యొక్క టేస్ట్, ఆమె యొక్క అభిరుచికి తగ్గట్టే గెయిల్ వైనాండ్ యాటిట్యూడ్ కూడా ఉంది అని. ఏదైతే గెయిల్ వైనాండ్ ప్రపంచం దృష్టిలో ఒక వ్యక్తిగా, కొన్ని సంస్థలున్న అధిపతిగా, అధినేతగా తాను ప్రపంచానికి కనపడుతున్నాడో అది అసలైన వైనాండ్ కాదు. వైనాండ్లో ఉన్న ఒరిజినల్ వ్యక్తిత్వం, ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఇలాంటి కొన్ని కన్వర్జేషన్స్ ఆ పర్టికులర్ టైంలో ఆమెకు అర్థమవుతుంది. ఆ గెయిల్ వైనాండ్ యొక్క ప్రవర్తనకి, ఆ గెయిల్ వైనాండ్ యొక్క యాటిట్యూడ్కి తను చాలా ఆశ్చర్యపోతుంది. డొమినిక్ ఫ్రాంకన్ ఆశ్చర్యపోయి, నేను చూస్తున్న వైనాండ్, న్యూయార్క్లో కలిసిన వైనాండ్, ఇప్పుడు ఈ షిప్ మీద ఇక్కడ మాట్లాడుతున్న వైనాండ్ ఒకటి కాదు అంటే ఇతను నేను అనుకుంటున్నట్టు కాదు, ఇతనిలో ఒక విభిన్నమైన శైలి ఉంది. ఇతని ఇష్టాలు, మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి ఇతని ఆలోచన శైలి వేరు అని అతని యొక్క ఒరిజినల్ వ్యక్తిత్వాన్ని అక్కడ ఆమె అర్థం చేసుకొని వాళ్ళిద్దరి కన్వర్జేషన్లో అంటుంది, మీ ఆఫీసులో నేను పనిచేశాననే విషయం మీకు తెలుసా అంటుంది. అప్పుడు వైనాండ్ అంటాడు, నువ్వు మా ఆఫీస్లో పనిచేసావు, నాకు తెలియదు ఎప్పుడు నువ్వు పనిచేసావంటే 6 ఏళ్ళు పనిచేసావు అంటుంది. 6 ఏళ్ళు పనిచేసినా నన్ను ఎందుకు కలవలేదు నువ్వు అని అంటాడు. నాకు కలవాలనిపించలేదు, కలవలేదు. అల్వాస్ కారెట్కి మీరు ఫ్యాక్స్ లెటర్ పంపారు కదా తీసేయమని, ఆ తీసేయమన్న వ్యక్తి ఎవరో, మీరు తీసేయమన్న వ్యక్తి ఎవరో తెలుసా? నేనే అంటాడు. దానికి వైనాండ్ ఆశ్చర్యపోతాడు, నేను తీసేయమని చెప్పింది, ఓకే నాకు ఓన్లీ కంటెంట్ విషయమే తెలుసు తప్ప ఎవరు ఏంటి అనేది నాకు తెలియదు, చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి నేను
నువ్వు ఎందుకు నన్ను కలవలేదు అనే విషయం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటే, మీ ఉద్దేశం నాకు అర్థమైంది, ఆఫీస్లో ఉన్న ఏ అందమైన అమ్మాయి అయినా సరే మిమ్మల్ని కలవాలని కదా మీ ఉద్దేశం అని అంటుంది. అవును అంటాడు. సో నాకు కలవాలనిపించలేదు, అందుకే కలవలేదు అని అంటుంది. అప్పుడు వైనాన్ని అంటాడు, ఓకే, ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలవాలని కలుస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎవరిని కూడా నేను కలవలేదు ఇంతవరకు, అందరినీ, కొంతవరకు కొంతమందిని మాత్రమే సమయం వచ్చినప్పుడు కలిసాను తప్ప నిన్ను కూడా అలాగే మిస్ అయ్యాను. సరే ఇప్పుడు ఆ విషయం అయిపోయింది అని చెప్పి ఆ టాపిక్ నుంచి వేరే టాపిక్కి వెళ్తారు. ఏ టాపిక్కి వెళ్తారంటే, మనుషులు ఎందుకు నాస్తికులుగా ఉంటారు, మనుషులు ఎందుకు దేవుణ్ణి నమ్ముతారు, ఈ విషయం గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వైనాండ్ తన యొక్క అభిప్రాయాన్ని చెప్తాడు. మా ఫ్రెండ్స్ కానీ మా స్నేహితులు కానీ చాలామంది తీర్థయాత్రలకు తిరగమంటారు. ఈ తీర్థయాత్రలకు తిరగటం వల్ల వచ్చే లాభం ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు. ఎవరో పని తెలియని వ్యక్తులు, ఎటువంటి ఒక జీవితానికి సంబంధించి ఎటువంటి ఒక లక్ష్యం లేని కొంతమంది వ్యక్తులు పొట్టకూటి కోసం ఏదో కొన్ని శిల్పాలు చెక్కుతారు. ఆ శిల్పాలకి పొట్ట ఇంత లావుగా ఉంటుంది. ఇట్లాంటి కొన్ని శిల్పాలని చెక్కి వాటిని దేవుళ్ళు దేవతలు అని చెప్పి పెడితే, అలాంటి దేవుళ్ళని ఆ పాడుబడ్డ గుహల్లో నేను చూడటానికి వెళ్ళటం అనేది నాకు ఎప్పుడు నచ్చలేదు. అది నేను ఎప్పుడు జీవిత లక్ష్యంగా, అది ఎప్పుడు మనిషి లక్ష్యంగా నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడు మనిషి చైతన్యాన్ని నమ్ముతాను. ఎడారి లాంటి ఈ న్యూయార్క్ నగరం మీద ఇంత పెద్ద బిల్డింగ్లు సృష్టించిన మానవుడి ప్రతిభని, మానవుడి మేధస్సుని నేను గౌరవిస్తాను. ఇంతకన్నా నాకు వేరే మతం అవసరం లేదు అని అంటాడు. ఎగ్జాక్ట్గా ఇదే విషయాలు, ఇవే మాటలు, ఇదే రకమైన ఆలోచన సరళి డొమినిక్ ఫ్రాంకన్కి కూడా ఉంది. సో షీ కనెక్టెడ్. సో తాను అక్కడ కనెక్ట్ అవుతుంది గెయిల్ వైనాండ్కి. కనెక్ట్ అయ్యి ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. ప్రేమ అంటే దయ కదా, ప్రేమ అంటే జాలి అని నేను అనుకుంటున్నాను, ఇదే కదా అని అడుగుతుంది. అంటే అసలు ఏం చెప్తాడా అని అడుగుతుంది. సో దానికి ఇమీడియట్గా వైనాండ్ అంటాడు, అవన్నీ అబద్ధపు మాటలు, ప్రేమ అంటే జాలి కాదు, ప్రేమ అంటే దయ కాదు, కుష్టి రోగంతో ఉన్నవాడికి బ్యాండేజ్ కట్టడం అది కాదు ప్రేమ అంటే, అది కేవలం మానవ సేవకు సంబంధించింది. ప్రేమ అంటే అపారమైన గౌరవం, ప్రేమ అంటే అపారమైన ఆరాధ్య భావం, ఇదే ప్రేమ అంటే అంటాడు. ఏదో కుష్టు రోగానికి బ్యాండేజ్ కడితే అది ప్రేమ అనుకుంటున్నారు ఈ జనాలు. అది కాదు ప్రేమ అంటే. ఒక మనిషిని మనం ప్రేమించినప్పుడు ఆ మనిషిని ఆరాధించగలగాలి. ఒక మనిషిని మనం ప్రేమించినప్పుడు ఆ మనిషి మీద అపారమైన గౌరవం, సహజంగా మనిషికి ఇచ్చే ఒక మినిమం గౌరవం కాకుండా అపారమైన గౌరవాన్ని ఇవ్వగలగాలి. ప్రేమ అంటే అది అని అంటాడు. సో ఈ కన్వర్జేషన్స్ మొత్తాన్ని వింటున్నప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, వైనాండ్, ఈరోజు మీరు చెప్తున్నారా లేకపోతే నన్ను నేను వింటున్నానా నాకు అర్థం కావటం లేదు అని అంటుంది. అంటే తనను తానే వింటున్నట్టుగా ఉంది. సో ఈ కన్వర్జేషన్ ఇలా సాగుతున్నప్పుడు వాళ్ళ మధ్య సడన్గా ఒక నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దంలోంచి గెయిల్ వైనాండ్ ఒక మాట అంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. డొమినిక్ ఫ్రాంకన్, నేను అలా అనుకోవట్లేదు అని అంటుంది. సో దానికి వైనాండ్ అంటాడు, నువ్వు నన్ను చేసుకోమని నేను నిన్ను బలవంత పెట్టను, చేసుకోమని నేను నిన్ను ప్రాధేయపడను. నా ఆలోచన, నా మాటల వల్ల నీ నిర్ణయాలు డిసైడ్ అవ్వకూడదు, అది నీ సొంత నిర్ణయం. కానీ నీ శత్రువుని ధ్వంసం, నీ శత్రువుని కొలాప్స్ చేయాలి అంటే నీకు సరి సమానమైన వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. కానీ నువ్వు చేసుకున్న పేట్రికేటింగ్, నీ లక్ష్యం సగం చేరే వరకే పేట్రికేటింగ్ ఉపయోగపడతాడు, కానీ అతను సరైన వ్యక్తి కాదు. నీ శత్రువులు నిన్ను నాశనం చేసే లోపే నువ్వు పూర్తిగా నాశనం చేసుకోవాలనే లక్ష్యంతో నువ్వు ఉన్నావు కదా. ఎందుకంటే రోర్క్ జీవితం అనేది ఇంతమంది చేతుల్లో ఓడిపోయి రోర్కు ఓటమి పాలైనప్పుడు నీకు నువ్వే, తనని ప్రేమించిన వ్యక్తిగా నీకు నువ్వే శిక్ష వేసుకోవాలని నువ్వు అనుకున్నావు. కాబట్టి నీకు నువ్వు వేసుకోవాలనుకునే శిక్షలో పేట్రికేటింగ్ని నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల నీకు 50% శిక్ష మాత్రమే ఉంది. కానీ 100కు 100% నువ్వు శిక్షని నువ్వు విధించుకోవాలి అని అంటే దానికి సమానమైన వ్యక్తిని నువ్వు చేసుకోవాలి. సో ఆలోచించు అంటాడు. సో అనగానే ఇమీడియట్గా డొమినిక్ ఫ్రాంకన్ ఒప్పుకుంటుంది పెళ్ళికి. సో డొమినిక్ ఫ్రాంకన్ ఒప్పుకున్న తర్వాత గెయిల్ వైనాండ్ అంటాడు, సో మనం ట్రిప్ 20 రోజులు అనుకున్నాం కదా, దాన్ని చాలా తగ్గించి వారం రోజులకి తిరిగి వెళ్ళిపోదాం. తిరిగి వెళ్ళగానే ఇమీడియట్గా మనం పెళ్లి చేసుకోవాలి.
సో పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్గా నేను ఆ రియల్ ఎస్టేట్ స్టోన్ రిడ్జ్ ఆ కాన్సెప్ట్ పేరు, ఆ రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ పేరు, ఆ రియల్ ఎస్టేట్ నేను పీటర్ కీటింగ్కి ఇస్తాను. సో పీటర్ కీటింగ్కి ఈ విషయం ఎలా చెప్పాలనేది నేను చెప్తాను, వెళ్ళగానే పీటర్ కీటింగ్తో ఒక అపాయింట్మెంట్ అరేంజ్ చేసుకొని అని అంటాడు. అన్న తర్వాత సో అనుకున్న ప్రకారంగా ఈరోజు నేను నీతో శారీరకంగా కలవటం లేదు, ఎందుకనంటే నిన్ను పెళ్లి చేసుకునే వరకు నేను నిన్ను ముట్టుకోను అని ఇప్పుడే నిర్ణయించుకున్నాను అని అంటాడు. సో ఆ మాటతో వాళ్ళ కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. సో ఆ షిప్ వేరే దేశానికి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4 కంప్లీట్ అయింది. సో ఈ ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4లో మెయిన్గా 3 విషయాలు జరిగినాయి. ఏమిటది? ఫస్ట్ డొమినిక్ ఫ్రాంకన్ గేల్ వైనాండ్ని కలిసిన తర్వాత నాతో శారీరకంగా సంబంధం ఉంటే నేను నీకు పీటర్ కీటింగ్కి ప్రాజెక్ట్ ఇస్తాను అని ఒక కండిషన్ పెట్టాడు. దానికి డొమినిక్ ఫ్రాంకన్ ఒప్పుకుంది. దాని తర్వాత ఈ విషయం పీటర్ కీటింగ్కి చెప్పకుండా పీటర్ కీటింగ్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని డొమినిక్ ఫ్రాంకన్, పీటర్ కీటింగ్ ఇద్దరూ వెళ్ళి గేల్ వైనాండ్ని కలిశారు. ఇండైరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నించాడు గేల్ వైనాండ్. పీటర్ కీటింగ్కి అర్థమైంది. ఇది 2. 3 వీళ్ళిద్దరూ కలిసి అనుకున్నట్టుగానే ఓడలో ట్రిప్కి వచ్చారు. ట్రిప్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్, గేల్ వైనాండ్ యొక్క ఒరిజినల్ యాటిట్యూడ్ డొమినిక్ ఫ్రాంకన్కి నచ్చి డొమినిక్ ఫ్రాంకన్ ఏదైతే తన శత్రువుని పెళ్లి చేసుకొని 100% తన మీద తన శిక్ష విధించుకోవాలి అనే ఒక ఆలోచన, యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిగా 100% తనకు అవకాశం దొరికింది. అందుకోసం గేల్ వైనాండ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. సో ఇది స్టోరీ యాక్చువల్గా ఎపిసోడ్ 3 and 4లో. సో ఈ ఎపిసోడ్ 3 and 4లో నాకు మెయిన్గా ఐన్ ర్యాండ్ గారు ఒక నవలలో క్యారెక్టర్లు, సిచ్యువేషన్లు, సందర్భాలు అనేవి ఒక నవలని నడిపించటానికి క్రియేట్ చేయబడతాయి. కానీ ఆ నవలను నడిపించే విధానంలో, ఆ కథనం కానీ, ఆ కథలో కానీ ఎప్పుడైతే కన్వర్జేషన్ అనేది వస్తుందో ఆ కన్వర్జేషన్లో కొన్ని మాటలు రాయబడతాయి. ఆ మాటల ద్వారానే ఐన్ ర్యాండ్ గారి యొక్క ఫిలాసఫీ కనపడుతుంది మనకి. మనం చూస్తే జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఓవరాల్గా ఒక సబ్జెక్ట్ తీసుకొని కలెక్టివిజం, ఆబ్జెక్టివిజం, ఇండివిజువలిజం అని చెప్పి ఒక మార్క్ వేస్తారు. దానివల్ల నీకు ఏమవుతుందంటే నువ్వు ఓన్లీ సింగిల్ వర్డ్కి, ఒక సింగిల్ ఫిలాసఫీకి నువ్వు లింక్ అయిపోయి అసలు టోటల్ అందులో ఉన్న చాలా కంటెంట్ని, అందులో ఉన్న చాలా మాటల యొక్క సత్యాన్ని నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు. సో అందుకోసం ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ మాట నేను ఇంతవరకు ఎప్పుడు వాడలేదు. ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆబ్జెక్టివిజం అని, ఏదో క్యాపిటలిజం అని, ఇలాంటి పదాలు నేను ఎప్పుడు వాడలేదు. ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. అవి ఎందుకు వాడలేదంటే మీరు మొత్తం ఐన్ ర్యాండ్ పుస్తకం మొత్తాన్ని, సో ఐన్ ర్యాండ్ పుస్తకం మొత్తాన్ని కలెక్టివిజం, ఇండివిజువలిజం ఇట్లాంటి పదాలు మీరు వాడితే, సో వాట్ అబౌట్ దీస్ 100,000 pages ఆఫ్ బుక్? ఈ 1000 పేజీల బుక్ యొక్క సారాంశం ఏంటి అసలు? 1000 పేజీలు ఉంది కదా ఆల్మోస్ట్ బుక్. ఈ 1000 పేజీల బుక్ యొక్క సారాంశం ఏంటి? జస్ట్ ఆ బుక్స్, ఆ 1000 పేజీల సారాంశం మొత్తం ఇండివిజువలిజం, కలెక్టివిజం అంటారా? ఓకే, అదొక ప్యాటర్న్. కానీ ఎపిసోడ్ టు ఎపిసోడ్ నేను ఎందుకు ఇన్ని ఎపిసోడ్లు చేస్తున్నానంటే ప్రతి ఎపిసోడ్లో వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్స్లో, ఆ సిచ్యువేషన్స్లో ఐన్ ర్యాండ్ గారు కొన్ని డైలాగ్స్ రాస్తారు. ఆ డైలాగ్స్లోనే ఫిలాసఫీ ఉంది, ఆ డైలాగ్స్లోనే ఒక అర్థం ఉంది. దాన్ని పట్టుకొని దాన్ని చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఇన్ని ఎపిసోడ్లు చేస్తున్నాను. లేదంటే జనరల్గా గూగుల్లో జస్ట్ సెర్చ్ చేసి టోటల్ కాంటెక్స్ట్ అండ్ టోటల్ సమ్మరీ అండ్ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ అని కొడితే కరెక్ట్గా 20 లైన్లు వస్తుంది స్టోరీ ప్లాట్ మొత్తం. అది మొత్తం చదివేసి ఒక వ్లాగ్ చేస్తే చాలు. ఇప్పుడు యూట్యూబ్లో చేస్తుందంతా అదే. యూట్యూబ్లో నేను ఐన్ ర్యాండ్ గారి వీడియోలు అసలు ఎవరైనా చేశారా అని ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు చూసినప్పుడు మొత్తం చేసింది అదే పని. అందరూ జస్ట్ ప్లాట్ చదువుతారు, బుక్ ముందు పెట్టుకుంటారు చదివినట్టుగా, కానీ చదవరు చాలా వరకు. జస్ట్ ఆ ప్లాట్ అదంతా చెప్పి స్టోరీ ఇట్లా అయింది, ఓకే
దిస్ ఈజ్ ద ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్, ఇండివిజువలిజం, కలెక్టివిజం అంటారు. సో ఈ పద్ధతి ద్వారా ఏమవుతుందంటే నువ్వు జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లో ఏదో ఒక పాయింట్ని తీసుకొని ఇంకా టోటల్గా ఇదే అని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నట్టు. కానీ ఇంత 1000 పేజీల కన్వర్జేషన్లో నీకు ఓన్లీ ఆబ్జెక్టివిజం, కలెక్టివిజం ఇవే అని అర్థమైంది. గెయిల్ వైనాల్డ్ ఏమంటాడు ఇక్కడ, ప్రేమ అంటే మోకాలికి దెబ్బ తగిలినప్పుడు బ్యాండేజ్ కట్టడం కాదు, ప్రజల దృష్టిలో ప్రేమ అంటే అది అనుకుంటున్నారు. ఎవడైనా కష్టాల్లో ఉంటే డబ్బు సహాయం చేస్తున్నారు, అది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఆరాధనా భావం, ప్రేమ అంటే మనిషి మీద అపారమైన గౌరవం. ఒక దేన్నైనా నువ్వు అపారంగా ఆరాధిస్తే అది ప్రేమ అవుతుంది అన్నాడు. ఇప్పుడు దీన్ని కలెక్టివిజంలోకి నెట్టాలా, ఆబ్జెక్టివిజంలోకి నెట్టాలా దీన్ని? దట్ ఈస్ నాట్ ద వే. సో ఒక లైన్లో, ఒక డైలాగు, ఒక మాటలో ఒక అర్థం ఉంటుంది. సో చాలా డైలాగ్స్ ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి, దాని వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎపిసోడ్ చెప్తే ఎంత బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఇన్ని ఎపిసోడ్లు చేస్తున్నా. లేకపోతే దీన్ని జస్ట్ ఒక 40 నిమిషాల్లో లేపేస్తా పుస్తకం మొత్తాన్ని. కానీ ఆమె ఎంతో మేధస్సు వాడి, ఆమె ఎన్నో రాత్రులు, ఎంతో మేధస్సు, తన జీవిత అనుభవాన్ని ఒక డైలాగ్ రూపంలో పెట్టింది. ఇప్పుడు మీరు ఫెడ్రిక్ నీషే బుక్స్ కనుక చూస్తే ఫెడ్రిక్ నీషే ఏమంటాడు? ఫెడ్రిక్ నీషే బుక్లో తన అడవిలోకి వెళ్తాడు కదా జరాతుస్రా, అడవిలోకి వెళ్ళిపోయి చాలా రోజులు ధ్యానము అక్కడే ఉండి అక్కడే గడిపి, సూర్యుడు తన వెలుగుని దాచుకోలేనంత వెలుగు సూర్యుడిలో ఉంది కాబట్టి తను ప్రకాశంగా వెలుగుతూ ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు. సో అలాగే నాలో కూడా జ్ఞానం దాచుకోలేనంత ఉంది, ఇది నేను జనాలకు పంచుతానని బయలుదేరినప్పుడు ఒక ముసలి సన్యాసి ఎదురు ఏమంటాడు, జరాతుస్రా ఎందుకు వెళ్తున్నావు, వాళ్ళంతా మామూలు సాధారణ మనుషులు, నువ్వు చెప్పిన భాష వాళ్ళకి అర్థం కాదు, నువ్వు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కావు, ఎందుకు పోతున్నావు అంటాడు. అన్నప్పుడు ఏమంటాడు జరాతుస్రా, లేదు, సూర్యకాంతి తనలో ఉన్న కాంతిని దాచుకోలేనంతగా అది వెదజల్లుతుంది ప్రజల కోసము, అలాగే నాలో ఉన్న జ్ఞానాన్ని ఈ మనుషులకి అందజేసి నేను వీళ్ళందరినీ ఒక సూపర్ హ్యూమన్, అంతిమ మానవుడి నుంచి అద్భుత మానవుడిగా వీళ్ళని చిత్రీకరించడానికి కావలసిన శక్తి సంకల్పాన్ని వీళ్ళకి నేను దర్శనమిస్తాను, అందుకే వెళ్తున్నాను అంటాడు. ఈ బుక్ మొత్తంలో ఎట్లా ఉంది, ఈవెన్ దా అది తెలుగు లిటరేచర్లో మనం చదివినా కొంచెం అది హై లెవెల్ స్టాండర్డ్లో ఉంది, ఒక గ్రాంధికమైన భాషలో ఉంది. కానీ ఐన్ ర్యాండ్ గారు ఒక సాధారణమైన విషయం అంటే ఆకాశాన్ని నేలకి దించి నేల మీద ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా దాన్ని వివరించినట్టుగా ఉంది ఫౌంటైన్ హెడ్ బుక్. ఒక పీటర్ కీటింగ్, ఒక డొమినిక్ ఫ్రాంకన్, ఒక ఎలిజబెత్ ఎంటూహీ, ఒక గెయిల్ వైనాల్డ్, ఒక ఆస్టిన్ హెల్లర్, ఒక జాన్ ఎరిక్ స్నైట్, ఒక మైక్, ఒక హెన్రీ కెమెరాన్, ఒక క్యాథరిన్, ఒక స్టీవ్ మెలోరీ, వీళ్ళందరూ సాధారణమైన క్యారెక్టర్లు. మన చుట్టుపక్కల ఉన్న రామారావు, సుబ్బారావు, వెంకట్, శ్రీను, హరీష్, ఇట్లాంటి రెగ్యులర్ క్యారెక్టర్లు ఇవన్నీ. సమాజంలో ఉన్న రెగ్యులర్ క్యారెక్టర్ల స్థాయిలోకి ఐన్ ర్యాండ్ గారు చెప్పాలనుకుంటున్న మొత్తం ఫిలాసఫీని చేర్చి ఆ క్యారెక్టర్ ద్వారా సామాన్యమైన భాషలో చెప్పబడిన పుస్తకం ఫౌంటైన్ హెడ్. సో అంటే ఐన్ ర్యాండ్ గారు ఆ క్యారెక్టర్ల మధ్య చెప్పిన సంభాషణ, ఆ క్యారెక్టర్ల మధ్య జరిగిన కన్వర్జేషన్, ఆ కన్వర్జేషన్లో ఐన్ ర్యాండ్ గారు రాసిన మాటలు, ఆ మాటల వెనకాలన్న అర్థము, ఇది కదా అస్సలు ఫౌంటైన్ హెడ్. ఇది పట్టించుకోకుండా కంప్లీట్ ఒక చిన్న ఒక బాణం వేసి ఆబ్జెక్టివిజం అంటే మొత్తం కంటెంట్ మిస్ అవుతుంది. సో నా మెయిన్ ఉద్దేశం అది. అందుకే ఇన్ని ఎపిసోడ్లు ఎందుకు చేస్తున్నానంటే, సో ప్రతి ఎపిసోడ్లో వాళ్ళ యొక్క మాటలు, ఐన్ ర్యాండ్ గారి పెన్నులో ఉన్న బలం కొన్ని మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. సో అలా ఈ 3 and 4లో ఫస్ట్ డైలాగు, ప్రేమ అంటే అపారమైన ఆరాధ్య భావం, అపారమైన గౌరవం, కానీ దయా జాలి కాదు, అవి వేరు అంటాడు. అంటే మనం కూడా ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, ఒక డాక్టర్ అమ్మాయి ఉందనుకోండి, ఒక పెద్ద ఆమె జనరల్గా ఆమె ఆపరేషన్ చేస్తుంది, పేషెంట్స్ని కావాల్సిన సేవలు చేస్తుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఆమె యొక్క హస్బెండ్ని ఇతన్ని ఒకలాగా ప్రేమిస్తున్నట్ట. దట్ ఈస్ నాట్ ద లవ్, దట్ ఈస్ ద ఫస్ట్ ఐన్ ర్యాండ్ థాట్ ప్రాసెస్ అండ్ ఐన్ ర్యాండ్ ట్రూత్ అండ్ ఐన్ ర్యాండ్ ఇంటెన్షన్స్ ఆన్ ది ఎమోషన్స్. కొన్ని ఎమోషన్స్ మీద ఆమెకున్న అభిప్రాయం అక్కడ చెప్పింది. ఇది మొదటి విషయం, మొదటి డైలాగ్. రెండో మాట,
సముద్రాన్ని చూసినప్పుడు నీకు ఎప్పుడైనా నేను ఇంత చిన్నవాడిని అని నీకు ఎప్పుడైనా అనిపించిందా అని డొమినిక్ ఫ్రాంక్లిన్ అన్నప్పుడు డేల్ వైనాండ్ ఏమంటాడు, నాకు ఇప్పుడు అలా అనిపించలేదు. ఇంత అర్థం లేని సముద్రం మీద మనిషి ప్రయాణం చేయడానికి ఓడన కనిపెట్టిన మనిషిగా నేను చాలా గర్విస్తాను. నేను ఎలా చిన్నవాడిని అవుతాను అంటాడు. అంటే అర్థం లేని సముద్రం అని ఎందుకు వాడాడంటే సముద్రం ఉప్పగా ఉంటుంది, దేనికి పనికిరాదని. అలాంటి అర్థం లేని సముద్రం మీద ఓడన కనిపెట్టాడు, మనిషి ఎలా చిన్నవాడు అవుతాడు అని నేను ఎప్పుడు అలా అనుకోలేదు అంటాడు. ఆకాశాన్ని చూస్తున్నప్పుడు అంత పెద్ద ఆకాశంలో ఎగరటానికి ఒక విమానాన్ని కనిపెట్టిన మనిషి చాలా గొప్పవాడు, నేను ఎప్పుడు ఆకాశంతో పోల్చుకొని నాకు నేను తక్కువగా అనుకోను. అంత పెద్ద ఆకాశంలోనైనా ఎగరటానికి సామర్థ్యం ఉన్న మనిషి తెలివితేటల్ని, మనిషి మేధస్సుని నేను గౌరవిస్తాను, అందువల్ల నేను ఎప్పుడు చిన్నవాడిని గాను అంటాడు. అంటే ఇక్కడ మనిషి ప్రయత్నం, మనిషి సంకల్పం గురించి ఐన్ ర్యాండ్ గారు చెప్తున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ డైలాగ్స్ బిట్వీన్ డొమినిక్ ఫ్రాంక్లిన్ అండ్ డేల్ వైనాండ్. సో ఇలాంటి ఒక కన్వర్జేషన్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళికి ఒప్పుకుంటారు. పెళ్ళికి ఒప్పుకొని తిరిగి వచ్చినాక పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకుంటారు. సో తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్లి జరుగుతుందా లేదా, పెళ్లి జరిగిన తర్వాత అసలు పెళ్లి జరగడానికి ముందు పీటర్ కీటింగ్ ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా, పెళ్లి జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, వీళ్ళిద్దరు నిజంగా పెళ్లి చేసుకుంటారు అని ఎలిజబెత్ ఎం టూహీకి తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు ఇంకొక వైపుగా పీటర్ కీటింగ్ డొమినిక్ ఫ్రాంక్లిన్ పెళ్లి చేసుకున్న తర్వాత అసలు క్యాథరిన్ రియాక్షన్ ఏంటనేది ఇంతవరకు స్టోరీలోకి రాలేదు మనకి. సో అసలు రోర్కి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేది ఇంతవరకు రాలేదు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఏంటనేది. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.